మస్తాన్ సా హార్డ్ డిస్క్ ఎపిసోడ్ రోజుకు మలుపు తిరుగుతుంది. ఇందులో కొత్త కొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. మరో మసాలాతో శేఖర్ భాష కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ ఎంటర్ అయ్యారు. అమ్మాయిలకు వివాహితులకు డ్రగ్స్ ఇచ్చి వాళ్ళ న్యూడ్ వీడియోలు తీశాడని మస్తాన్ సాయిపై లావణ్య ఫిర్యాదు చేసింది. దీంతో రంగుల్లోకి దిగిన పోలీసులు న్యూడ్ వీడియోలు హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. అయితే మస్తాన్ సాయి శేఖర్ భాష కలిసి తనపై కూడా కుట్ర చేశారని లావణ్య ఆరోపణ. తనను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు మస్తాన్ సాయి శేఖర్ భాష ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దానికి సంబంధించి మస్తాన్ సాయి శేఖర్ భాష మాట్లాడుకున్న ఆడియో టేపులను పోలీసులకు ఇచ్చింది. ఆమె ఇద్దరి నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పింది. దీంతో పోలీసులు శేఖర్ భాషపై కూడా కొన్ని రోజుల క్రితం కేసు నమోదు చేశారు. అయితే ఇప్పుడు శేఖర్ భాష లేటెస్ట్ వర్షన్ తో వచ్చాడు. లావణ్యతోనే తనకు ప్రాణహాని ఉందని మనోడి ఆరోపణ. ఓ పోలీస్ అధికారిని లావణ్య హనీ ట్రాప్ చేసి ఆయన్ని అడ్డం పెట్టుకుని కథ నడుపుతుందని భాష చెప్తున్నాడు. 4-5 గ్రాముల మోతాదుతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో లావణ్య పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిందని సంచలన ఆరోపణలు చేశాడు. అంతేకాదు ఆ కేసులో ఆమె 45 రోజులు జైల్లో కూడా ఉందని చెప్పాడు. పోలీస్ అధికారి అండతో లావణ్య డ్రగ్స్ టెస్ట్ నుంచి తప్పించుకుందని శేఖర్ భాష ప్రధాన విమర్శ. వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి అందరి మీద లావణ్య బురద జల్లుతుందని శేఖర్ భాష ఆరోపించాడు. ఆమె మాటలు ఎవరు నమ్మొద్దని అంటున్నాడు ఆర్జే భాష. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పై కేసు పెట్టిన షష్ఠి వర్మ కొత్త ఎపిసోడ్ క్రియేట్ చేసింది. తన వ్యక్తిగత కాల్ రికార్డ్ ను లీక్ చేశాడని శేఖర్ భాషపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జానీ మాస్టర్ కేసులో విచారణ జరుగుతుండగా తన పర్సనల్ కాల్ రికార్డ్ లీక్ చేశాడని షష్ఠి వర్మ ఆరోపించారు. తన పరువుకు భంగం కలిగేలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కూడా మాట్లాడుతున్నాడని ఆమె శేఖర్ భాషపై ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగానే ప్రైవేట్ కాల్ రికార్డులు లీక్ చేశాడని తెలిపింది. శేఖర్ భాష పర్సనల్ మొబైల్తో పాటు ఎలక్ట్రానిక్ డివైజెస్ లు సీజ్ చేయాలని పోలీసులను కోరింది ఆమె. దీంతో శేఖర్ భాషపై పోలీసులు కేసు నమోదు చేశారు. లావణ్య కేసులో ఏ క్షణంలోనైనా శేఖర్ భాష అరెస్ట్ అవుతాడని ప్రచారం జరుగుతుంది. ఇదంతా షష్ఠి వర్మ కేసు మనోడి మీద వచ్చి పడింది.